శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు పూర్తి పర్మిషన్స్ గానీ ల్యాండ్ ఎక్విజిషన్ గానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి ప్రారంభించి ఈ రోజు ఏ స్థాయిలో పనులు జరుగుతా ఉన్నాయో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాట్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. WNS ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు HSBC వెళ్ళిపోయిందని చెప్పి, అదే HSBC ఆ బిల్డింగ్ లో WNS తీసుకుని వచ్చి 3000 మందికి ఉపాధి కల్పించింది ఎవరు? ఎవరు ప్రభుత్వంలో చేశారు? మేము తీసుకొచ్చినటువంటి TCS ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తే ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడద్ది. అందుకే ఒకటే చెప్పాను యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తా ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి.